వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి ఈ శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. తృప్తి కలిగి ఉంటే దేవుడు మీకు జయమిస్తాడు. ఎవరి మీద ఇస్తాడు? జయం ఎవరి మీద ఇస్తాడు అని అంటే, లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన మీద కొన్ని జయం పొందుతూ ఉంటాయి. ఉదాహరణకు చదువుకుంటున్నటువంటి పిల్లలు పదే పదే సెల్లు చూస్తూ ఉంటారు. చదువుకోండిరా నాయన అంటే తల్లిదండ్రులు చూసినప్పుడు చదువుతూ ఉంటారు. తల్లిదండ్రులు పక్కకు పోయేసరికి సెల్లు ముందు పెట్టుకొని ఉంటూ ఉంటారు. భార్య మీద జయం, భర్త మీద జయం, తిండి మీద జయం, అమౌంట్ మీద జయం, పొలం మీద జయం, ఇళ్ళ మీద, స్థలాల మీద, నీ శత్రువుల మీద నీకు జయము దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ జయము ఎలాంటిదేనంటే, జయం అంతా కూడా దేవుణ్ణి గెలిపించేటువంటి జయాలు దేవుడు మనకిస్తాడు. ఒకవేళ భార్య ప్రభుని నమ్ముకొని భర్త నమ్మకుండా ఉంటే, భార్యను వేధిస్తూ ఉంటే, లేక భర్త నమ్ముకొని భార్య భర్తను వేధిస్తూ ఉంటే, కుమారులు కుమార్తెలు వేధిస్తూ ఉంటే, నమ్మిన వారికి దేవుడు నమ్మని వారిని బట్టి జయము కలుగ చేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా వారి మీదక మీకు జయము కలుగునని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే దేవుని మూలముగా సమస్త విషయంలో దేవుడు మనకు జయమివ్వబోతున్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం పాపం విషయంలో, శాపం విషయంలో, అబద్ధము, అన్యాయము, మోసము, ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టుగా పుట్టించుకుంటూ, అబద్ధం ఆడుతూ, మోసం చేస్తూ, దుఃఖపెడుతూ, ఇబ్బంది పెడుతూ నేను గెలుస్తున్నానని ఒకవేళ అనుకుంటే మనం ఓడిపోతున్నాం ప్రియులారా. అపవాదిని గెలిపించినంత కాలం మనం ఓడిపోతున్నాం. అయితే అపవాదిని మనం ఓడించి మనము గెలవడం వలన దేవునికి మహిమ తెస్తూ ఉన్నాం. ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదువుకుంటే, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఏం చేశాడంట ఆయన? లోకమును నేను జయించి ఉన్నాను కాబట్టి మీరేం గందరగోళం కావాల్సిన అవసరం లేదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో జయం ఇవ్వడానికి దేవుడు మనల్ని తృప్తి కలిగి ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎలాంటి జయం ఇస్తాడు దేవుడు అని అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిత్తును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక.